మంచి వాళ్ళని చెప్తాము, వాళ్ళ లోపల కూడా నెగటివ్స్ ఉంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇది కంప్లీట్గా బ్యాలెన్స్ కావాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఎక్కువ ఉంది, ఒక్కొక్కటి తక్కువ ఉంది. కామం అంటే దురాశ, క్రోధం అంటే కోపం, ఎక్సెసివ్ యాంగర్. క్రోధం, లోభం. లోభం అంటే ఏమి? లోభి. ఏమి ఇస్తేనో ఖర్చు చేసేలేదు, అంతా ప్యాకెట్లో వేసుకుంటారు. దే డోంట్ స్పెండ్. లోభి. కామ, క్రోధ, లోభ, మోహం. మోహం అంటే అటాచ్మెంట్. వైఫ్ పైక మోహం, బిడ్డల పైక మోహం, ఇంటి పైక మోహం, ఏదో ఒక వస్తు పైక మోహం, జీవిత అజీవ వస్తు పైక ఎక్సెసివ్ మోహం, అటాచ్మెంట్. అది దుఃఖము వచ్చేదానికి కారణం. కామ, క్రోధ, లోభ, మోహ, మదం. మదం అంటే అహంకారం. అహంకారం లేకుండా పోతే జీవితం లేదు. అహంకారం కావాలి. అహంకారం ఉంటే మాత్రం మీ గురి తెలిపేదానికి అవుతుంది. ఎక్సెసివ్ అహంకారం మీకు కష్టం, మీ కూడా ఉండే వాళ్ళకు కూడా కష్టం. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. మాత్సర్యం అంటే గ్రీడీనెస్. గ్రీడీనెస్ కూడా కావాలి. మీ దగ్గర ఉండేది నాకు కావాలి, దానికి మిమ్మల్ని మీ దగ్గర ఉండేది నేను తీసుకుని వచ్చేది అది చేయకూడదు. ఇట్ ఈస్ అ కాంపిటీషన్. ది వరల్డ్ ఇస్ కాంపిటీషన్. మీ దగ్గర కారు ఉంది, నాకు కావాలి. ఇది అంతా ఉంటే మాత్రం జీవితం బ్యాలెన్స్డ్గా ఉంటే మాత్రం. ఈ రాజయోగ అభ్యాసం మీరు ఎప్పుడు నేర్పించుకుంటారు? యమం, నియమం, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. పంచ ఇంద్రియాలు ఉంది, ఏమేమో అడుగుతుంది. పంచ ఇంద్రియాలు అడిగేదంటే మీరు ఇస్తారు, అది ఏమి ఇస్తారు మీరు, దానికి సాటిస్ఫాక్షన్ చేస్తారు, ఖండితంగా అది పాపకర్మం చేసేదానికి అవకాశం. సో పంచ ఇంద్రియాలు పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఎట్లా పెట్టగలిది? హౌ టు హోల్డ్ ఆల్ యువర్ సెన్సెస్ ఇంటాక్ట్. ప్యాకెట్లో సిగరెట్ ఉంది, తాగకూడదు. సిగరెట్ తాగేదానికి ఉంది, ఎప్పుడు తాగకూడదు, ఎప్పుడు తాగాలి? కాఫీ చేస్తారు, కాఫీ పౌడర్ ఉంది మీ ఇంట్లో, ఎప్పుడెప్పుడు కావాలి కాఫీ వేసేలేదు మీరు. మార్నింగ్ ఒక టైం, ఈవినింగ్ ఒక టైం. కంట్రోల్ ఉంది అని మీరు ఎంజాయ్మెంట్ చేయకూడదు. పంచ ఇంద్రియాలు అడుగుతుంది, మీరు ఇయ్యకూడదు. అది ఎట్లా కంట్రోల్ చేసేది? సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ డిసిప్లిన్ వస్తే మాత్రం సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. యమం, నియమం, ఆసనం. మీ దేహ ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం ఆధ్యాత్మ సాధనాలు చేసేదానికి అవుతుంది. ఆసనం అంటే ఆరోగ్యం కాపాడేది. యమం, నియమం, ఆసనం. ప్రాణాయామం అంటే మీరు ఏమి శ్వాసం లోపల జరుగుతుంది, అది పర్ఫెక్ట్గా లేదు. మీ మానసికంగా దైహికంగా మీకు ప్రాబ్లం వచ్చేదానికి మూల కారణమే మీ శ్వాసక్రియ పర్ఫెక్ట్గా జరిగేలేదు. ఆధ్యాత్మ అనుభవం వచ్చేదానికి, భగవంతుడిని రియలైజేషన్ చేసేదానికి ఈ శ్వాసం చాలా ఇంపార్టెంట్. అది ప్రాణాయామమును చెబుతాం. రెగ్యులేటింగ్ ద బ్రెత్. శ్వాసక్రియాలు రెగ్యులేషన్ చేసే టెక్నిక్, అది చాలా టెక్నిక్స్ ఉంది. అది మీరు నేర్పించుకుంటే మాత్రం మీ దేహ ఆరోగ్యం, మనసు ఆరోగ్యం రెండు కాపాడేదానికి అవుతుంది. ప్రాణాయామం, ప్రత్యాహారం. ప్రత్యాహారం అప్పుడే చెప్పాను, పంచ ఇంద్రియాలు ఇంటాక్ట్గా హోల్డ్లో పెట్టుకోవాలి మీరు. ప్రత్యాహారం. దారణం. దారణం అంటే కాన్సన్ట్రేషన్. మీరు కిచెన్ లోపల పోయి పని చేస్తారు, కాన్సన్ట్రేషన్ లేకుండా పోతే ఏమవుతుంది? ఉప్పు ఎక్కువ వేస్తారు, క్వాలిటీ రాదు, టేస్ట్ రాదు. ఎలా? టీవీ జరుగుతుంది, సీరియల్, మీ మనసు టీవీ సీరియల్ పైన ఉంది, కిచెన్లో ఏమో చేస్తున్నారు, క్వాలిటీ రాదు. దారణం అంటే కాన్సన్ట్రేషన్. ఏదే ఒక పని చేసేదానికి కూడా కాన్సన్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సన్ట్రేషన్ పర్ఫెక్ట్గా మీరు ట్రైనింగ్ చేసుకుంటే మాత్రం
సక్సెస్ అవుతుంది, 100% క్వాలిటీ వస్తుంది మీరు చేసే పని. ఆధ్యాత్మంలో ఏమి పని చేసేది? భగవంతుడి దగ్గర పోయేది. దానికి మీకు ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత ఏమేమి చేస్తే వస్తుంది? ధారణం, నెక్స్ట్ ధ్యానం. ఈ మనసు కంట్రోల్ లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి అడుగుతుంది, ఒక్కొక్క ఆలోచనలు వస్తుంది, ఒక్కొక్క ఆలోచనలు మంచిది చెడ్డది. దీన్ని ఒక నియంత్రణ తీసుకొని వచ్చేదానికి మనసు, ఆత్మ, దేహం 3 కూడా ఒక పాయింట్కు తీసుకొని రావాలి. మనసు, ఆత్మ, దేహం 3 ఒక పాయింట్కు వచ్చేదే ధ్యానం. ధ్యానం ఎప్పుడు మీరు చేసేదానికి మీకు తెలుస్తుంది? మీ మనసు లోపల ఇన్నర్ కాన్షియస్ అని చెప్తాం. ఇప్పుడు మీరు బయట ఉన్నారు, మీరు చూస్తున్నారు, నేను మాట్లాడుతున్నారు, వింటున్నారు. దిస్ ఇస్ కాన్షియస్. కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్, సబ్ కాన్షియస్ నుంచి ఇన్నర్ కాన్షియస్. ఇన్నర్ కాన్షియస్ బొక్కసం, దాని లోపల ఆధ్యాత్మ బొక్కసం ఉంది. దానికి పోయేదానికి ధ్యానాభ్యాసం చేస్తే మాత్రం విచిత్రం అనుభవం వస్తుంది. ధ్యానం చేస్తే సెల్ఫ్ రియలైజేషన్, గాడ్ రియలైజేషన్. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని.